మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. ఒక మనిషి త్వరగా ఆశీర్వదింపబడాలన్నా, ఒక మనిషి నాశనం అవ్వాలి అన్నా ఈ రెండు చాలా ప్రాముఖ్యం. ఒకటి నాలుక, ఇంకొకటి పెదవులు. ఇవి ఆశీర్వాదానికి ఉపయోగపడతాయి, నాశనం అవ్వడానికి కూడా ఉపయోగపడతాయి. మనమందరం తెలుసుకోవాలి. ఈరోజు దేవుని బిడ్డలందరూ కూడా ఎక్కడైతే దేవుడు మాట్లాడతాడో అప్పుడు ఏం అవుతుందంటే, ఒకటి నాలుక మారుతుంది, పెదవులు కూడా మారుతాయి. తర్వాత రాను 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 మళ్ళీ ఆ నాలుకను అపవాది దొంగలించాలని, పెదవులను అపవాది దొంగలించాలని వాడు ఆలోచన చేస్తాడు. చేసినప్పుడు మనము మన నాలుకను, మన పెదవులను భద్రం చేసుకొని ఉంచుకొని ఉండాల. అలాగైతే మనము పడిపోము. ఈరోజు దేవునితో సహవాసం చేసిన బిడ్డలు పడిపోవడానికి గల కారణం కూడా కొన్నిసార్లు ఏమవుతుంది, నాలుక, పెదవులు ముఖ్య కారణంగా ఉంటాయి. చూడండి, పరిశుద్ధాత్మతో నింపబడిన బిడ్డలు కూడా ఈరోజు పడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నీలో నివసించాలి, జీవితాంతం ఉండాలి అంటే మన పెదవులు అనేటి చాలా ప్రాముఖ్యం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నీ నాలుక, నీ పెదవులలో పరిశుద్ధత ఉంటే ఆయన ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు. ఈ పెదవులతో, ఈ నాలుకతో పరిశుద్ధమైన మాటలు మాట్లాడుకోకుండా అనవసరమైనవి ఎప్పుడైతే మొదలు పెడతామో పరిశుద్ధాత్ముడు కూడా దుఃఖపడతాడు, నీలో పని చేయడం మానేస్తాడు. అప్పుడు నాశనానికి మనము వెళ్ళడానికి దారి తీస్తుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఎవ్వరు కూడా దేవుని బిడ్డలుగా ఉండి పెదవులను, నాలుకను చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉపయోగించుకొని ఏం మాట్లాడుతున్నాము, ఏది మాట్లాడాలి అని అనుకుంటున్నాము అని ఆలోచించి మాట్లాడుతూ దేవుని యందు భయభక్తులతో ఉండాలని దేవుని పెట్ట మనవి చేసుకుంటున్నానండి. అబద్ధాలు కానీ, ఒకరికి కొట్లాటలు పెట్టే మాటలు కానీ చాలా అంటే చాలా ప్రమాదకరమైనవి. ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఏదైతే దేవుడు చెప్తున్నాడో, బింకములాడే నాలుకలు దేవుడు కోసివేస్తా అని మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవునికి అయిష్టమైనవి మనకు కూడా అలాగనే ఉండాలి. మనం ఇష్టపడకూడదు. అది తెలుసుకొని ప్రతి ఒక్కరూ చెడు మాటల నుంచి దూరంగా ఉండాలండి. చెడు మాట్లాడుకోకుండా జాగ్రత్త పడాలని దేవుని పెట్ట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, మేము నిన్ను నమ్ముకున్నదే నీతో చివరి దాకా ఉండాలని ప్రభువా. తండ్రి, మా నాలుకను, మా పెదవులను మేము జాగ్రత్తగా చూసుకొని నీవిచ్చిన పరిశుద్ధాత్మని పోగొట్టుకోకుండా కాపాడుకునే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని, నీకు ఇష్టమైనవి మాలో నుంచి తీసేసుకొని నీకు ఇష్టమైనవి మేము ధరించుకొని బ్రతుకుతామని నీకు మాటిస్తున్నామయ్యా. మమ్మల్ని నీవే దగ్గరికి తీసుకోమని, మమ్మల్ని నీవే రక్షించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.